అందరికీ నమస్కారం. ఈనాటి మన ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈ సెషన్లో మనం కీర్తన 136 యొక్క అద్భుతమైన చరిత్ర మరియు ఆ సాహిత్యపు లోతుల్లోకి వెళ్లబోతున్నాం. ఈ ప్రాచీన గ్రంథం కేవలం ఏదో ఒక పద్యం మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప చారిత్రక ప్రయాణం అని చెప్పాలి. సరే, ఇక ఆలస్యం చేయకుండా నేరుగా ఈ అద్భుతమైన రచన వెనుక దాగి ఉన్న లోతైన అర్థాలను వెలికితీసే ప్రయత్నం చేద్దాం రండి. మనం ఒక క్రమ పద్ధతిలో వెళ్లేందుకు ఈనాటి విశ్లేషణలో ప్రధానంగా 4 అంశాలను చూడబోతున్నాం. అవేంటంటే దీనదశలో దేవుని జ్ఞాపకం, శత్రువుల నుండి విడిపింపు, సమస్త జీవులకు ఆహారం మరియు ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతలు. ఇక మన మొదటి ప్రధాన అంశం దీనదశలో దేవుడు తన వాగ్దానాలను ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు అనేది చూద్దాం. కీర్తన 136 వచనం 23లో ఒక అద్భుతమైన మాట ఉంది, గమనించండి. మనము దీన దశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఇక్కడ ఈ మూలగ్రంథం ఎంత స్పష్టంగా చెబుతోందంటే, ఇశ్రాయేలీలు కింద పడిపోయినా లేదా తమకు ఎవరూ లేరు అనుకున్నా సరే దేవుడు వాళ్లనస్సలు మర్చిపోలేదు. ఆయన కృప నిరంతరముంటుందన్నది ఈ వచనమిస్తున్న గొప్ప భరోసా. చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ మాట ఎంత నిజమో మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు ఇగుప్తులో బానిసలుగా నలిగిపోతున్నప్పుడు కాని, ఆ తర్వాత బబులోను చెరలో తమ దేశాన్ని సమస్తాన్ని కోల్పోయినప్పుడు కాని, లేదా రోమనులు వారిని యెరూషలేము నుండి దారుణంగా వెళ్లగొట్టినప్పుడు కాని, ఇలాంటి ఏ దీనదశలో అయినా సరే ఆయన వాళ్లని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో చరిత్ర మనకు అద్భుతంగా వివరిస్తోంది. ఇప్పుడు మనం రెండవ అంశంలోకి అడుగుపెడదాం. అదే శత్రువుల నుండి దొరికిన చారిత్రక విడిపింపు. ఇక్కడ మన ముందున్న అతిపెద్ద అలాగే అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడు మనలను శత్రువుల నుండి ఎలా విడిపిస్తాడు? ఇది కేవలం ఏదో ఆత్మీయమైన భావన మాత్రమే కాదు సుమా. నిజంగా భౌతికంగా, చారిత్రకంగా వాళ్ల కళ్ల ముందున్న బలమైన శత్రువుల నుండి ఇశ్రాయేలీయులు ఎలా రక్షించబడ్డారు అనేది మనం ఆలోచించాలి. దీనికి జవాబుగా చరిత్రకారులు హిజ్కియా రాజు కాలాన్ని ఒక పర్ఫెక్ట్ ఉదాహరణగా చూపిస్తారు. అప్పట్లో ప్రపంచాన్ని గడగడలాడించిన అత్యంత భయంకరమైన అశ్షూర్యుల సైన్యం దండెత్తి వస్తే వాళ్ల చేతుల్లో నుండి దేవుడు ఇజ్రాయేలీయులను ఎంత అద్భుతంగా తప్పించాడో మనకు తెలుసు. ఆయన ఎలా విడిపిస్తాడు అనేదానికి, అలాగే లోకంలోని ఇతర రాజ్యాలకు ఇది ఒక బలమైన చారిత్రక హెచ్చరికగా ఎలా నిలిచిందో ఈ సంఘటన మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. దీని తర్వాత మనం ముచ్చటించుకోబోయే మూడవ విభాగం సమస్త జీవులకు ఆహారం. దేవుని దయ కేవలం మనుషులకే కాకుండా విశ్వవ్యాప్తంగా ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ అకస్మాత్తుగా ఈ గ్రంథం ఒక దేశపు సరిహద్దులను దాటేసి ఏకంగా విశ్వవ్యాప్తమైన ప్రకృతి వైపు మళ్లుతుంది. ఇందులో ఉన్న అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, మోషే ధర్మశాస్త్రంలో పక్షిని మరియు దాని పిల్లలను తీసుకోవద్దని చెప్పిన ఆ సున్నితమైన నియమాన్ని, అలాగే గాలిలో ఎగిరే చిన్న పిచ్చుకలను, పొలంలోని గడ్డిని కూడా ఆయన పోషిస్తున్నాడని యేసుప్రభు చెప్పిన మాటలను ఇది ఎలా కలుపుతోందో చూడండి. సృష్టిలోని ప్రతి చిన్న ప్రాణి పట్ల దేవునికున్న శ్రద్ధకు ఇది ఒక గొప్ప నిదర్శనం. ఒక్క క్షణం మనం ఇక్కడ ఆగి ఈ అసలు మూలగ్రంథాన్ని గమనిద్దాం. మనం ఇందాకటి నుండి చర్చిస్తున్న ఈ కీర్తన యొక్క ముగింపు వచనాలు కృతజ్ఞత అనే ఒకే ఒక్క బలమైన పునాది మీద ఎలా నిర్మించబడ్డాయో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది గ్రంథం యొక్క లోతైన చారిత్రక దృక్కోణాన్ని మన ముందుంచుతోంది. ఇక చివరిగా మన 4వ మరియు ముగింపు విభాగం ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతలు. ఇక్కడ ఒక అద్భుతమైన చారిత్రక మరియు ఆలోచనాత్మక పరిణామం మనకు కనిపిస్తోంది. ఒకప్పుడు ఇశ్రాయేలీలు దేవుణ్ణి కేవలం దేవాలయంలో ఆ కెరూబుల మధ్య నివసించే దేవుడిగా, అంటే ఒక నిర్దిష్ట స్థలానికి మాత్రమే పరిమితమైన దేవుడిగా భావించేవాళ్లు. కాని ఈ కీర్తన ముగిసేసరికి వాళ్ల ఆలోచనా సరళి పూర్తిగా మారిపోయి, ఆయన ఆకాశమందుండు దేవుడు, ఆయన ఆధిపత్యం మొత్తం విశ్వమంతటా వ్యాపించి ఉందని గ్రహించారు. అయితే దీని వెనుక ఉన్న అసలు సిసలైన ఆశ్చర్యకరమైన వాస్తవమేంటో తెలుసా? ఆకాశమందుండు దేవుడు అనే ఈ మాట బైబిల్లో మొదటిసారిగా 2 దినవృత్తాంతముల గ్రంథంలో కనిపిస్తుంది. మరియు ఆ పదాన్ని వాడింది ఏ ఇశ్రాయేలీయుడో కాదు, బబులోను చెరకాలాన్ని అంతం చేసిన కోరేషు అనే ఒక అన్యదేశపు రాజు. ఒక అన్యరోజు నోటి నుండి ఈ మాట రావడమనేది ఆ కాలపు చరిత్రలో ఎంతటి ప్రభావాన్ని చూపిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మనం ముగింపుకు వచ్చేశాం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునెనో, ఆయన కృప నిరంతరముండును అనే ఈ మాటలు ఆ ప్రాచీన కాలంలో ఒక అద్భుతమైన లయబద్ధమైన కీర్తనగా మారుమ్రోగాయి.
కష్టాల్లో ఉన్నప్పుడు, శత్రువుల నుండి విడిపించబడినప్పుడు వాళ్ళు పదే పదే కృతజ్ఞతతో ఈ పాట పాడారు. మరి ఇన్ని వేల సంవత్సరాల చరిత్రలో దేవుని దయ ఇంత స్థిరంగా వ్రాయబడితే, ఈనాటి మన పరిస్థితులలో ఆ కృతజ్ఞతను మనం ఎలా చూపిస్తున్నాం అన్నది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ ఆసక్తికరమైన గ్రంథ విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.